ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం వీడియోలో సీతమ్మ తల్లి సింధూరం గురించి హనుమతో ఒక విషయం గురించి చెప్తారనమాట. ఆ విషయం ఏంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఒకసారి హనుమ సీతమ్మ తల్లితో అంటారు, అమ్మా నువ్వెప్పుడు పాపిట్లో సింధూరాన్నే ఎందుకు పెట్టుకుంటావమ్మా అని హనుమ అడిగితే, అప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, ఈ పాపిట స్థానం లక్ష్మీ స్థానం, అంతేకాకుండా ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది. ఈ లక్ష్మీ స్థానమైనటువంటి ఈ పాపిట్లోని భార్యలు సింధూరాన్ని పెట్టుకుంటే వాళ్ళ భర్త ఎప్పుడూ క్షేమంగా ఐశ్వర్యంతో ఉంటాడు అని సీతమ్మ తల్లి హనుమతో అంటుందన్నమాట. నిజంగానండి, స్త్రీలు పాపిట్లో లక్ష్మీదేవి ఉంటుంది, అలాగే గంగమ్మ తల్లి కూడా స్త్రీల పాపిట్లో ఉంటుందన్నమాట. అందుకే స్త్రీలు రాత్రిపూట భర్తతో సంగమం చేసినా, ఉదయాన్నే ఒంటి స్నానం చేసినా కూడా స్త్రీలు చాలా పవిత్రురాలే. స్త్రీలు వారానికి ఒక్కసారి మాత్రం తలస్నానం చేస్తే సరిపోతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. దానికి కారణం ఏంటంటే స్త్రీల పాపిట్లో లక్ష్మీదేవి గంగమ్మ తల్లి ఉంటారు కాబట్టి వాళ్ళు పవిత్రులు అని మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అందుకోసమే స్త్రీలు పాపిట్లో నిజానికి అక్కడ సింధూరాన్ని పెట్టుకోవాలి. దానినే గంగ సింధూరం అని పిలుస్తారనమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకోండి, కానీ నిజానికి స్త్రీలు పాపిట్లో పెట్టుకోవాల్సింది కుంకుమ కన్నా సింధూరాన్ని అక్కడ ధరించాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి సింధూరం దొరకలేదు అనుకోండి, అప్పుడు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విషయం విన్నటువంటి హనుమ ఏమంటారంటే సీతమ్మతో, అమ్మా నువ్వు రామయ్య తండ్రి క్షేమంగా ఉండాలని నువ్వు నీ పాపిట్లో సింధూరం పెట్టుకుంటున్నావు అంటే, నేను నా స్వామి కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి వారు సింధూరాన్ని ఒళ్ళంతా అలుదుకుంటారనమాట. సరేనా అండి, ఈ వీడియోలో మనం గంగ సింధూరం గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.